ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే నేను పెళ్లి చేసుకునుంటే తను మన ఇంట్లో ఉండేది, నా దగ్గర ఉండేది, సేఫ్గా ఉండేది. నువ్వు ఎవరి కోసమో చేసిన పని వల్ల నా శ్రావ్య బాధపడుతుంది. తన్నలా చూడలేకపోయానమ్మా. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. నేను క్షమించను, ఎప్పటికీ ఒప్పుకోను. అదితి జీవితం బాగుపడేంత వరకు ఆ గౌతమ్ గాడి చెల్లెలి మెళ్ళో పసుపు తాడు పడ్డానికి వీల్లేదు, ఒప్పుకోను. పసుపు తాడు కట్టాల్సింది నేనమ్మా, ఒప్పుకోవాల్సింది నేను. ఆల్రెడీ అది జరిగిపోయింది. ఇక నన్ను మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నీకు ఇష్టమైతే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించు. నందు, నందు, నా మాట వినరా? ఆగు నందు. ఏంటండి ఇది? ఏమైంది వీడికి? జీవితంలో బ్రతకడం ఎలాగో తెలుసుకున్నాడు యామిని. ఇక వాణ్ణెవ్వరూ ఆపలేరు. నా ప్రయత్నానికి మీ ఆశీస్సులు తోడై నందు శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలు స్వామి, చాలు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఇల్లు కూడా చల్లగా ఉండేలా చూడు స్వామి. శ్రావ్య, ఏంటిది? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం ఎంత చేశావని, ఇచ్చిన మాట కోసం ఎంత నిజాయితీగా నిలబడ్డావని నేను అస్సలు ఊహించలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. శ్రావ్య, ఏంటిది? నిన్ను నేను క్షమించడం ఏంటి? అవును, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. చాలా తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. శ్రావ్య, అవన్నీ ఇప్పుడెందుకు? చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అదితి మేమంతా కలిసే పెరిగాం, కలిసి ఉండాలని అనుకున్నాం. మీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు గాని ఒక్కసారిగా 2 పెళ్లిళ్ళు ఆగిపోయేసరికి ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక దానికి నువ్వే కారణమని నీ మీద కోపం పెంచుకున్నాను. అంతేగాని పర్సనల్ గా నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. ఇదిగో, నువ్విప్పుడు కాబోయే పెళ్లి కూతురువి. ఈ టైంలో నీ మొహంలో ఉండాల్సింది ఈ ఏడుపు కన్నీళ్లు కావు, చక్కటి చిరునవ్వు, మనసు నిండా సంతోషం. నీకింకొక విషయం చెప్పాలి. ఏంటది? నందుని పెళ్లి కొప్పించినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు శ్రావ్య? ఎప్పుడో జరగాల్సిన పెళ్లి అది ఆగిపోవడానికి నేను కారణమైనప్పుడు జరిపించడానికి కూడా నేనే కారణమవ్వాలి కదా. సో మన మధ్య ఎప్పుడూ ఇలా సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, సరేనా?
ఆగరా, నీకు దండం పెడతాను. ఆగరా రేయ్. ఆగరా రేయ్. ఒరేయ్, ఎక్కడ వెళ్ళాడన్న వీడు? బా రే బంగారాజు, ఎటు పోయినావురా? రేయ్, ఆ షాప్ వాళ్ళని అడుగుదాం పదండి. అక్కడ అడుగుదాం. రండి. పదన్నా. అమ్మయ్యా, బతికిపోయాను బాబు. రే బంగారాజు గాని ఇటువైపు పరిగెత్తుకు రావడం చూసారా? మేము కూడా వాడి కోసం వెతుకుతున్నాం. మీరెందుకు వెతుకుతున్నారు? మా దగ్గర బంగారాజు ప్యాకెట్లో అప్పు చేసి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. మీకు డబ్బులు ఎగ్గొట్టాడా ఏంటి? మాది వేరే స్టోరీలే గాని ఒక పని చేయండి రా. మీకు గాని కనిపిస్తే నాకు ఫోన్ చేయండి రా. అలాగే. మీరు ఇటెళ్ళి వెతకండి, మేము అటెళ్ళి వెతుకుతాం. వెళ్ళండి. సరే పదరా. అమ్మా, అమ్మయ్యా, బతికిపోయాను బాబు. ఓరి దేవుడా, వాళ్ళ నుంచి తప్పించుకున్నారంటే ఇప్పుడు ఈ బ్యాచ్ కనిపించానేంటి? రేయ్, రేయ్, అదిగోరా బంగారాజు! బంగారాజు. బంగారాజు! ఆగరా. ఏయ్, ఆగరా! నేను ఆగను, నేను ఆగను, రేయ్, ఆగు. బంగారాజు ఆగు. బంగారాజు నేను ఆగను, ఆగు. నేను ఆగను. ఆగరా ఏయ్, బంగారాజు. బంగారాజు! ఆగు. రే బంగారాజు ఆగు. ఆగరా! ఆగరా. ఏయ్! ఆగు. లేరా, లే, లేరా, అయ్యో, లేకు. లే. లేరా. ఏరా, మా దగ్గర డబ్బులు ఎగ్గొట్టి పారిపోతావా? మర్యాదగా డబ్బులు ఇవ్వరా? నా దగ్గర డబ్బులే ఉంటే నేను ఎందుకు పారిపోతాను? మళ్ళీ పేకట ఆడేవాడిని కదా. డబ్బులు ఇవ్వకపోతే నీ ఒంట్లో రక్తం, కిడ్నీ, లివర్, గుండె అన్ని అమ్మేస్తాం. నా ఒంట్లో ఉన్నది రక్తం కాదు, విస్కీ బ్రాందీ. అవి తాగి కిడ్నీ లివర్ ఎప్పుడో దెబ్బాయి. మా అమ్మ మేనకోడలు కనిపించక నా జేబుతో పాటు నా గుండె కూడా చిల్లు పడింది. టోటల్ గా ఈ బాడీ వేస్ట్ పీస్ బాసు. అమ్మితే దమ్మిడి కూడా రాదు. రేయ్, ఇంకెందుకురా బతుకున్నావు? నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాము. డబ్బు ఇవ్వలేదు, నీ వేస్ట్ పీస్ ని పీసు పీసు చేసి డస్ట్బిన్ లో పడేస్తాము.